మనం నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టి ఆల్మోస్ట్ ఒక నెల అయిపోయింది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. 2026 ఆరోగ్య సామ్రాజ్యాన్ని శాసించబోయే 7 అద్భుత ఆహారాలని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. చూడండి, 2026 నాటి ఆరోగ్య విప్లవంలో ఈ 7 పదార్థాలు కూడా కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. మన వంటింట్లో దొరికేటటువంటి ఈ చిన్న మార్పులు ప్రాణాంతక వ్యాధులను ఎలా అడ్డుకోగలవో మీకు తెలుసా? కేవలం మందుల ద్వారానే కాకుండా సరైన ఆహారంతోనే యవ్వనాన్ని కాపాడుకోవటం ఇప్పుడు సాధ్యం అవుతుంది. అసలు ఈ 2026లో ప్రపంచాన్ని ఏలబోయేటటువంటి ఈ రహస్య సూపర్ ఫుడ్స్ ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ కీలకమైన అంశాన్ని, రహస్యాన్ని బాగా లోతుగా, విపులంగా, వివరంగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక అమేజింగ్ విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. 2026 ఆరోగ్య సామ్రాజ్యాన్ని శాసించబోయే 7 అద్భుత ఆహారాలు. వీటికి సంబంధించిన ప్రాథమిక పరిచయం ముందు మనం తెలుసుకుందాం. మన శరీరానికి అందేటటువంటి పోషకాల్లో 70% కేవలం మనం తీసుకునేటువంటి ఆహారం ద్వారానే లభిస్తాయని తాజా పరిశోధనలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో 2026 నాటికి ప్రజలు వాళ్ళ జీవనశైలిని మార్చుకుంటూ వ్యాధి నిరోధక శక్తిని పెంచే సూపర్ ఫుడ్స్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మన భారతీయులు కూడా వాళ్ళ ఆహారపు అలవాట్లన్నీ ఆధునీకరించుకుంటున్నారు. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా మనం తీసుకునే ఆహారమే ప్రాథమిక ఔషధం. అందుకే దీన్ని మహాభేషజం అంటారు ఆయుర్వేదంలో. శరీరంలో ఉండేటువంటి వాతపిత్త కఫ దోషాలని సమతుల్యం చేయడంలో మనం తీసుకునేటటువంటి ఇంటర్నల్గా భుజించేటువంటి పదార్థాలు కీలకమైన పాత్ర పోషిస్తాయి. సరైన పోషణ ద్వారానే దీర్ఘకాలపు అనారోగ్యాన్ని నివారించడం అనేది సాధ్యమవుతుంది. కాబట్టి ఇదే ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది. వీటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన పదార్థం, మన తెలుగు వాళ్ళకి అంతగా తెలియంది కానీ ఈ మధ్య సూపర్ బజార్లో దొరుకుతుంది ఒకటి ఉంది. దీని పేరు కేల్. ఇది ఒక ఆకుకూరలాగా ఉంటుంది. ఈ ఆకుపచ్చని ఆకుకూర అయినటువంటి ఈ కేల్ ఆకుల్ని సలాడ్లు, స్మూతీల రూపంలో రోజు తీసుకోవాలి. ఇది శరీరాన్ని లోపల నుంచి శుద్ధి చేయడంతో పాటు ఈ గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది. ఈ ఆకుకూరని కూరగా వండుకొని తినడం వల్ల శరీరానికి కావాల్సినటువంటి సహసిద్ధమైనటువంటి శక్తి లభిస్తుంది. దీంట్లో ఉండేటువంటి విటమిన్ ఏ కానీ, విటమిన్ సి కానీ, విటమిన్ కే ఇలాంటివన్నీ కూడా ఈ పోషకాలు రక్త ప్రసరణని క్రమబద్ధీకరిస్తాయి. ఇవి శరీరంలో ఉండేటువంటి విషతుల్యాన్ని తొలగించి రక్తాన్ని శుద్ధి చేయడం ద్వారా గుండె సంబంధిత సమస్యలను నివారిస్తాయి. తర్వాత ఈ మధ్య ఫేమస్ అయినటువంటి ఒక గింజలు ఉన్నాయి, చియా గింజలు. చియా గింజల్ని నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. ఇవి కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగించి ఈ అనవసరమైన ఆకలిని నియంత్రిస్తాయి, బింజ్ ఈటింగ్ని కంట్రోల్ చేస్తాయి. అలాగే ఈ ఒకవేళ బీపీ లో ఉందనుకోండి, ఇది ఇంకా లో చేస్తుంది కాబట్టి దీన్ని కాస్త వైద్య సలహాతో తీసుకోవటం మంచిది. ఈ గింజల్లో పుష్కలంగా ఉండేటువంటి మాంసకృత్తులు అంటే ప్రోటీన్స్, పీచు పదార్థం అంటే ఫైబరు జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి. శరీరంలో ఈ గ్లూకోజ్ శాతాన్ని అదుపులో ఉంచి డయాబెటీస్ రాకుండా ఇవి రక్షణ కల్పిస్తాయి. ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్స్ అనుకోండి, మీకు ఒక మంచి ఆప్షన్ ఉంది, సాల్మన్ చేపలు. వీటి గురించి మరీ చెప్పుకోవాలి. వారానికి 2 లేదా 3 సార్లు ఈ సాల్మన్ చేపలను ఆహారంలో భాగంగా తీసుకోవాలి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. చేపలను నూనెలో వేయించడం కంటే ఉడికించి తీసుకోవడం వల్ల పూర్తి పోషకాలు మీకు అందుతాయి. దీంట్లో లభించేటువంటి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తనాళాల గోడల్ని దృఢంగా ఉంచుతాయి. ఇవి గుండె కండరాల పనితీరుని మెరుగుపరచడంతో పాటు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. తర్వాత ఒక గోల్డ్ గురించి మీకు చెప్పాలి. ఇదే పసుపు గురించి మరీ మనం చెప్పుకోవాలి. ఈ వంటల్లో పసుపుని ప్రతిరోజు వాడటం వల్ల కీలవాతం అంటే ఆర్థరైటిస్ లాంటి దీర్ఘకాలపు సమస్యల నుంచి రిలీఫ్ లభిస్తుంది. ఇది ఎముకల్ని దృఢంగా మార్చేటువంటి సహసిద్ధమైనటువంటి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. రాత్రిపూట పాలల్లో చిటికెడు పసుపు వేసుకొని తాగటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పసుపులో ఉండే కుర్కుమిన్ అనే రసాయనం శరీరంలో కలిగేటువంటి వాపుల్ని సమర్థవంతంగా తగ్గించగలుగుతుంది. ఇది కణాల నాశనాన్ని అడ్డుకొని ఎముకల మధ్య ఉండేటువంటి కణజాలాన్ని రక్షిస్తుంది. తర్వాత ఒక ఆసక్తికరమైన మన నేరేడు పండు లాంటిదే ఉంది. ఇదే బ్లూ బెర్రీస్. ఆ మాటకు వస్తే అన్ని బెర్రీస్ ఉపయోగం, కానీ బ్లూ బెర్రీస్ ప్రత్యేకంగా ఉపయోగం. బ్లూబెర్రీస్ పండ్లని అల్పాహారంలో చేర్చుకోవడం వల్ల మెదడు పనితీరు వేగవంతం అవుతుంది. ఇవి శరీరంలో అంతర్గత వాపు అంటే ఇన్ఫ్లమేషన్ నివారణకు తోడ్పడే అద్భుతమైన ఫలాలు. చదువుకునే పిల్లలకి కానీ వృద్ధులకి కానీ ఈ పండ్లు మేధోశక్తిని పెంచే వరం కింద పనిచేస్తాయి. వీటిలో ఉండేటువంటి ఆంథోసైనిన్స్ అనేటువంటి పదార్థాలు మెదడు కణాల మధ్య ఆ కమ్యూనికేషన్ని పెంచుతాయి. ఇవి జ్ఞాపక శక్తిని పెంచడమే కాకుండా వయసుతో పాటు వచ్చేటువంటి మతి మరుపును కూడా నివారిస్తాయి. ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సింది పులియబెట్టిన ఆహారం గురించి.
కిమ్చి లాంటి పులియబెట్టిన పదార్థాలతో పాటు మన భారతీయ వంటకాలు అంటే ఇడ్లీ, పుల్లట్టు, పెరుగన్నం, దోశని ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి పేగుల ఆరోగ్యాన్ని అంటే గట్ హెల్త్ని కాపాడటంలో తిరుగులేని పాత్ర పోషిస్తాయి. జీర్ణ సమస్యలు ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల త్వరితగతిన ఫలితం కనిపిస్తుంది. పులియబెట్టిన ఆహార పదార్థాలు శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియాని అంటే ప్రోబయాటిక్స్ని అందిస్తాయి. ఇవి జీర్ణ వ్యవస్థలో సూక్ష్మజీవుల సమతుల్యతను కాపాడుతూ పోషకాల శోషణని పెంచుతాయి. ఆ తర్వాత ఒక ఆసక్తికరమైన ప్రత్యేకమైన ఆకుకూర ఉంది. ఇదే జలకుంబి, వాటర్ క్రష్ అనే పేరుతో దీన్ని పిలుస్తారు. జలకుంబిని సలాడ్, సూపులలో కలిపి తీసుకోవడం వల్ల వృద్ధాప్యపు ఛాయలు త్వరగా రావు. ఇది చర్మ కణాలని రీజువనేట్ చేసి కాంతివంతంగా మారుస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే శరీరంలో రోగనిరోధక కణాలు చురుగ్గా పనిచేస్తాయి. ఈ మొక్కలో యాంటాక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కణాలను రక్షిస్తాయి. ఇవి కణజాలను దెబ్బతినకుండా కాపాడుతూ శరీరానికి సహజమైన యవ్వనాన్ని ప్రసాదిస్తాయి. చివరిగా ఒక ముఖ్యమైనటువంటి మాటను మీకు మనవి చేయాలి. 2026లో మనం ఎదుర్కోపోయే అనేక ఆరోగ్య సవాళ్ళని ఈ 7 రకాల సూపర్ ఫుడ్స్ అద్భుతమైన పరిష్కారాన్ని చూపిస్తాయి. మన ఆహారపు పళ్ళెంలో ఈ మార్పులు చేసుకోవటం ద్వారా దీర్ఘకాలపు వ్యాధుల్ని దూరం చేసుకోవచ్చు. కేవలం మందుల మీద ఆధారపడకుండా ప్రకృతి ప్రసాదించిన ఈ వరాన్ని వినియోగించుకోవటం వివేకవంతమైన చర్య కదా. మనం తీసుకునేటువంటి ఆహారమే మన ఆరోగ్యానికి పునాది అనే సత్యాన్ని గుర్తించాలి. ఆరోగ్యకరమైనటువంటి సమాజం నిర్మించడంలో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వంతు బాధ్యతగా ఈ పోషకాహార సూత్రాన్ని పాటించడం అనేది అత్యవసరం. నిత్యం సరైనటువంటి పోషణ, క్రమశిక్షణ కలిగిన ఈ జీవనశైలిని అలవర్చుకున్నారనుకోండి, సంపూర్ణ ఆరోగ్యాలు సిద్ధించడం ఖాయం. నేటి ఆహారమే రేపటి ఆరోగ్యానికి రక్షణ కవచం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. వెన్నెల కురిసే 100 శరత్తులు, మంచు కురిసే 100 హేమంతాలు, పూలు పూచే 100 వసంతాలు. 100 ఏళ్ల సంపూర్ణ ఆయుర్దాయంతో వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.